వెల్కమ్ టు జైమ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అంశాలు కవర్ చేస్తున్నాడు, ఏ అంశాలను మనం న్యూస్లో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు కరెంట్ అఫైర్స్ చేయడం జరుగుతుంది. సో మొదటగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఇది వార్తల్లో వచ్చినటువంటి అంశం. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ స్టీరింగ్ కమిటీ ఈ అంశము వార్తలకు వచ్చింది. సో ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ స్టీరింగ్ కమిటీని ఎవరు అధ్యక్షత వహించారు, ఎవరు ఏర్పాటు చేశారు అనేటటువంటి విషయాన్ని మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేదానికి అవకాశం ఉంది. ఇక్కడ భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన భూపేంద్ర యాదవ్ ఈయన కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి. ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ స్టీరింగ్ కమిటీని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే డెహ్రాడూన్. ఎక్కడ ఏర్పాటు చేశారు? డెహ్రాడూన్లో ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇక్కడ ఇందిరాగాంధీ ఫారెస్ట్ నేషనల్ అకాడమీ, ఇందిరాగాంధీ ఫారెస్ట్ నేషనల్ అకాడమీ డెహ్రాడూన్లో ఈ స్టీరింగ్ కమిటీని భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలపైన మీకు ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. ఏం నిర్ణయాలు తీసుకున్నారు, లేదా స్టీరింగ్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు, ఇది ఎక్కడ జరిగింది? డెహ్రాడూన్ జరిగింది. లేదా ఇందిరాగాంధీ ఫారెస్ట్ నేషనల్ అకాడమీ ఫారెస్ట్ కాలేజీ ఎక్కడ ఉందంటే డెహ్రాడూన్లో ఉంది. సో ఇందిరాగాంధీ ఫారెస్ట్ నేషనల్ అకాడమీ కాలేజీలో ఎవరైతే ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ చేసిన వాళ్ళు అయి ఉంటారో వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ ఈ కాలేజీలో. ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ డెహ్రాడూన్లో ఈ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏనుగుల సంరక్షణ కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ. అలాగనే ఇటీవల కాలంలో మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము, చాలా చోట్ల చాలా రాష్ట్రాలలో ఈ ఏనుగులు వ్యవసాయ పంటలపై దాడి చేయడం, అలాగనే కొంతమంది మనుషుల్ని చంపివేయడం, ఇలాంటివి నిత్యం మన న్యూస్లో చూస్తున్నటువంటి అంశాలు. సో ఈ అంశాలని నిరోధించాలి, వీటిని ఏ విధమైనటువంటి కార్యాచరణను రూపొందించాలి అంటే ఏనుగులు మానవుని మధ్య ఉన్నటువంటి సంఘర్షణ, ఏనుగులు మరియు మానవుల మధ్య ఉన్న సంఘర్షణ ఏంటి, దీనిపైన ఒక కార్యాచరణను ప్రకటించాలి, దీన్ని ఎలా నిర్మూలించాలి అనేటటువంటి, ఏనుగుల్ని ఎలా సంరక్షించాలి అనేటటువంటి విషయాలపైన ఈ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇంకా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏనుగుల సంరక్షణ విధానానికి సంబంధించి రీహాబ్
సో దీన్ని ఎవరు నిర్వహించారంటే కేవీవైసి వాళ్ళు నిర్వహించడం జరిగింది. రీహాబ్ అంటే రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్ using bees. దీని యొక్క అబ్రివేషన్ పైన మీకు క్వశ్చన్ అడుగుతారు. రీహాబ్ అని ఎలిఫెంట్లని ఏనుగులకి మానవులకి మధ్య సంఘర్షణలో ఉపయోగించిన కేవీవైసీలో ఉపయోగించిన ఆపరేషన్ ఏంటి అంటే ఇది ఈహాబ్ అని. ఈహాబ్ అంటే అబ్రివేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇకపోతే వీటిని ఇవి అడవుకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఇవి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ అంశాలు చూస్తాం. ఈ కోణంలోనే కాకుండా మీకు స్టాండర్డ్ జీకే లేదా స్టాండర్డ్ జనరల్ స్టడీస్ అటువంటి అంశాలపైన కూడా మీకు ఇందులో ప్రశ్నలు అడగచ్చు. ఇప్పుడు మనం ఏం చేసాము, ఇందిరాగాంధీ ఫారెస్ట్ నేషనల్ అకాడమీ ఎక్కడ ఉంది, డెహ్రాడూన్లో ఉంది అన్నాం. అలాగనే ఇండియన్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్కడ ఉంది అని కూడా అడగచ్చు. ఇండియన్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్కడుంది అనేటటువంటి క్వశ్చన్ కూడా మీకు అడిగేదానికి అవకాశం ఉంది. ఎక్కడుంది? భోపాల్ మధ్యప్రదేశ్, భోపాల్లో ఉంది. సో ఇలా మీకు ఎక్కడైతే రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయో వీటిపైన కూడా మీకు ప్రశ్నలు అడగచ్చు. అలాగని ఇందిరాగాంధీ ఫారెస్ట్ నేషనల్ అకాడమీ ఎక్కడుంది, ఇండియన్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్కడుంది, ఇలాంటి అంశాలు రీసెర్చ్ సెంటర్స్ పైన కూడా మీకు క్వశ్చన్లు ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది. సో ఈ ప్రాజెక్టు ఎలిఫెంట్ ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని కూడా క్వశ్చన్ మీకు అడిగేదానికి అవకాశం ఉంది. 1992 ప్రాజెక్ట్ ఎలిఫెంట్. సో ఈ విషయాన్ని కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఈ 1992 ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగనే ప్రాజెక్ట్ టైగర్ 1973 ప్రాజెక్ట్ టైగర్, దీనిపైన కూడా మీకు ప్రశ్న అడగచ్చు. ఎందుకంటే 2023 సంవత్సరం నాటికి 50 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం అన్నమాట. 50 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా టైగర్ సెన్సస్ అనేటివి తీయడం జరిగింది. ఇండియా లెవెల్లో టైగర్ ఎన్నో సెన్సస్ అంటే 5th సెన్సస్. దీని ప్రకారం భారతదేశంలో ఉండేటటువంటి పులుల సంఖ్య 368 పులులు ఉన్నాయనేటటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తించారు. టైగర్ సెన్సస్ 2023కి 50 ఇయర్స్ పూర్తి చేసుకుంది. కాబట్టి టైగర్ ప్రాజెక్టు 1973. అలాగనే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992. అలాగనే రైనోసార్ ప్రాజెక్ట్ రైనోసార్ ఇది వచ్చి 2005. ప్రాజెక్ట్ రైనోసార్ 2005. సో ఈ అంశాలన్నీ కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే మీకు ఏ ప్రాజెక్టులు ఎప్పుడు వచ్చాయి, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, అటవీ సంరక్షణ చట్టం 1972 అనేటటువంటి అంశం పైన కూడా ఇక్కడ మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే ప్రాజెక్ట్ క్రోకడైల్ ఎప్పుడు అని కూడా అడగచ్చు. ప్రాజెక్ట్ క్రోకడైల్ ఇది వచ్చి 1975. అలాగనే ప్రాజెక్ట్ ఈ వల్చర్ ఎప్పుడు అనేటువంటి విషయాన్ని కూడా అడగచ్చు. 2006 ప్రాజెక్ట్ వల్చర్. అలాగనే మణిపూర్ తాలికా ప్రాజెక్ట్ మణిపూర్ తాలికా 1977.
అలాగనే ప్రాజెక్ట్ రెడ్ పాండా, ప్రాజెక్ట్ రెడ్ పాండా, ప్రాజెక్ట్ రెడ్ పాండా 1966. అలాగనే ప్రాజెక్ట్ డాల్ఫిన్, ప్రాజెక్ట్ డాల్ఫిన్, ప్రాజెక్ట్ డాల్ఫిన్ 2020, ప్రాజెక్టు డాల్ఫిన్ 2020. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మీది 2013. మీరు ఏమనుంటారు, ఇది అంతరించిపోయే దశలో ఉన్నటువంటి పక్షి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్ట మేక పక్షి అని కూడా అంటారు. సో ఇది అంతరించిపోయేటటువంటి దశలో ఉన్నటువంటి పక్షి కాబట్టి దీన్ని కూడా 2014లో మనకు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ప్రాజెక్టుని తీసుకున్నారు. సో కాబట్టి ఏ ప్రాజెక్టు ఎప్పుడు అనేటటువంటి విషయాలపై మీకు ఇక్కడ ఏ సంవత్సరంలో ఉంది అనేటువంటి విషయాలపై కూడా మీ క్వశ్చన్లు అడిగేదానికి అవకాశం ఉంది. అలాగనే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంటర్నేషనల్ విషయాల కూడా మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో ఒక దేశంలో అత్యధికంగా ఏనుగులు చంపివేయడం జరిగింది. ఆ దేశం ఏదైనటువంటి క్వశ్చన్ కూడా మీకు అడిగేదానికి అవకాశం ఉంది. అది జింబాబ్వే. ఈ దేశంలో ఏనుగుల్ని 50 ఏనుగుల దాకా చంపేయడం అనేది జరిగింది. ఇది మీరు కరెంట్ అఫైర్స్లో భాగంగా మీరు నిర్ణయం చేయాలి. ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఫారెస్ట్కి సంబంధించిన విషయం ఎలా వచ్చింది కాబట్టి 2023 ఫారెస్ట్ సెన్సస్ ప్రకారం భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఎంత శాతం ఉన్నాయనేటటువంటి ప్రశ్న కూడా అడిగేదానికి అవకాశం ఉంది. ఎంత సందర్భం వచ్చింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. 21.76% అడవులు ఉన్నాయని మనకు గుర్తించాలి. భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో 23 సెన్సస్ ప్రకారం మనకి 21.76% అడవులు ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. అత్యధిక విస్తీర్ణంలో అడవులు మధ్యప్రదేశ్ అత్యధికంగా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అలాగనే హర్యానాలో విస్తీర్ణ పరంగా అత్యల్పం వచ్చి హర్యానా అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగనే పర్సంటేజ్ కనుక తీసుకున్నట్లయితే శాతం పరంగా అత్యధిక శాతం అడవులు కలిగిన రాష్ట్రం అని అడగచ్చు. అడవులు కలిగిన రాష్ట్రం ఏదంటే మిజోరాం. అత్యధిక శాతం అడవులు కలిగిన రాష్ట్రం. అలాగనే అత్యల్ప శాతం అడవులు కలిగిన రాష్ట్రం హర్యానా. తర్వాత పంజాబ్. హర్యానా తర్వాత వచ్చి పంజాబ్ అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. కేంద్రపాలిత ప్రాంతాల్లో కనుక తీసుకున్నట్లయితే అత్యధిక శాతం అడవులు కలిగిన యూనియన్ టెరిటరీ అని అడిగితే లక్షద్వీప్. సో 90.33% ఇక్కడ అడవుల శాతం ఉన్నాయన్నమాట. లక్షద్వీప్ అంటే టోటల్గా ఇక్కడ క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడగచ్చు. భారతదేశంలో అత్యధిక శాతం అడవులు కలిగిన ప్రదేశము లేదా ప్రాంతము అని అడగచ్చు. అంటే కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాలు రెండిట్లో కనుక పోల్చుకున్నట్లయితే అత్యధిక శాతం లక్షద్వీప్లో ఉన్నాయి. రాష్ట్రాలు మాత్రం తీసుకున్నట్లయితే అత్యధిక శాతం మిజోరాంలో ఉన్నాయి. అత్యల్ప శాతం హర్యానాలో ఉన్నాయి. అత్యధిక అడవులు విస్తీర్ణ పరంగా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అత్యల్పం
హర్యానాలో ఉన్నాయనేటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఇది ప్రాజెక్ట్ ఎలిఫెంట్లో భాగంగా మనకి ఇది చాలా ఇంపార్టెంట్. వీటిలో ఏ విధంగా కానీ ప్రశ్న వచ్చేదానికి అవకాశం. తర్వాత ఎంఎస్ఎంఈ, ఇది కూడా వార్తల్లోకి వచ్చింది. ఎంఎస్ఎంఈ డే ఏ రోజున జరుపుకుంటామంటే జూన్ 27, జూన్ 27న ఎంఎస్ఎంఈ డే జరుపుకుంటాం. ఇది ఎవరు ప్రకటించారు? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వారు దీన్ని ప్రకటించారు. సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ డేని ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 27 అనే విషయాన్ని ఇక్కడ యుఎన్ఓ ప్రకటించింది. ఇది రీసెంట్గా మనకు వార్తల్లో వచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్. దీనిపైన ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్నే ఎక్కువగా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేదానికి అవకాశం ఉంది. దీని యొక్క థీమ్ ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే 2025 ఈ ఎంఎస్ఎంఈల థీమ్ కూడా మీకు క్వశ్చన్ అడగచ్చు. అదేంటంటే ఎన్హాన్సింగ్ ద రోల్ ఆఫ్ MSME as drives of sustainable growth and innovations. మీకు ఇది తెలుగులో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఏ లాంగ్వేజ్లో మీకు థీమ్ ఇచ్చాడో అదే లాంగ్వేజ్లో మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్హాన్సింగ్ ద రోల్ ఆఫ్ MSME యాజ్ డ్రైవ్స్ ఆఫ్ సస్టైనబుల్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ అనేటటువంటి విషయం పైన మీకు క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి MSMEల థీమ్ ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ థీమ్ చాలా ఇంపార్టెంట్. దీన్ని మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. ఎన్హాన్సింగ్ ద రోల్ ఆఫ్ MSME యాజ్ డ్రైవ్స్ ఆఫ్ సస్టైనబుల్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇది ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ 27. ఎవరు ప్రకటించారంటే యుఎన్ఓ. 2025 MSMEల థీమ్ ఏంటంటే ఈ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఏ లాంగ్వేజ్లో ఇచ్చారో అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ MSMEలకు సంబంధించినటువంటి ఇంకొక విషయం మనకి ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు కామన్గా గ్రూప్స్ చదివేటటువంటి విద్యార్థులు కానీ ఇంకా కరెంట్ అఫైర్స్లో భాగంగా కానీ ఏ విధంగానైనా కానీ దీని యొక్క 2025-26 బడ్జెట్లు, ఈ బడ్జెట్లో ఏం చేశారంటే ఒక వర్గీకరణ చేశారు. MSMEల వర్గీకరణ. ఈ వర్గీకరణ ఎలా చేశారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. MSMEల వర్గీకరణ ఎలా చేశారు. సో దీన్ని మనం చూసుకుందాం. ఏంటంటే మైక్రో ఎంటర్ప్రైజెస్. ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్లో మనకి న్యూ అంటే కొత్తగా పెట్టినటువంటి రూల్స్ ఏంటి, ఇంతకుముందు ఓల్డ్గా ఉన్నటువంటి రూల్స్ ఏంటి అనే విషయం తెలుసుకుందాం. మైక్రో ఎంటర్ప్రైజెస్లో మనకి 2.5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. కొత్త రూల్ ప్రకారం ఈ స్మాల్ స్కేల్ అంటే ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి? 2.5 crores. 2.5 crores ఇన్వెస్ట్మెంట్. అలాగనే 10 crores టర్న్ ఓవర్. 10 crores టర్న్ ఓవర్. అదే పాత నిబంధనల ప్రకారం 1 crore
ఇన్వెస్ట్మెంట్, అలాగనే 5 crores టర్న్ ఓవర్ ఉండేది. 5 crores టర్న్ ఓవర్ ఉండేది. సో ఇది మైక్రో ఎంటర్ప్రైజెస్. అలాగనే మీరు స్మాల్ ఎంటర్ప్రైజెస్ విషయంలో కనుక తీసుకున్నట్లయితే 25 crores ఇన్వెస్ట్మెంట్, 100 crores టర్న్ ఓవర్. అదే పాత నిబంధనల ప్రకారం 10 crores ఇన్వెస్ట్మెంట్, 50 crores టర్న్ ఓవర్. 50 crores వచ్చి టర్న్ ఓవర్. అలాగనే మీడియం ఎంటర్ప్రైజెస్ ప్రకారం కొత్త నిబంధనల ప్రకారం 125 crores ఇన్వెస్ట్మెంట్, 500 crores టర్న్ ఓవర్. అదే ఓల్డ్ పాత నిబంధన ప్రకారం 50 crores ఇన్వెస్ట్మెంట్, 250 crores టర్న్ ఓవర్. ఈ విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. దీనిపైన మీకు అడిగేదానికి అవకాశం ఉంది. 100% అడుగుతాడు, డౌట్ అయితే లేదు. ఎందుకంటే ఇది రీసెంట్గా వచ్చినటువంటి వర్గీకరణ కాబట్టి దీనిపైన మీకు అడిగేదానికి. మైక్రో ఎంటర్ప్రైజెస్లో 2.5 crores ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, 10 crores టర్న్ ఓవర్ ఉండాలి. స్మాల్ ఎంటర్ప్రైజెస్కి ఏమో 25 crores ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, 100 crores టర్న్ ఓవర్ ఉండాలి. మీడియం ఎంటర్ప్రైజెస్కి ఏమో 110 to 5 crores ఇన్వెస్ట్మెంట్, 500 crores టర్న్ ఓవర్ అనేది ఉండాలి. ఇవి పాత నిబంధనకి దీనికి ఏంటి తేడా అనేటటువంటి విషయాలు కూడా మీరు ఇక్కడ గుర్తించాలి. ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. తర్వాత వార్తల్లో ఇంకొక అంశం ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం. వార్తల్లో ఇంకొక అంశం ఏంటంటే ఇటీవల మనకి ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే 345 రాజకీయ పార్టీలను పైన చర్యలు చేపట్టింది. 345 రాజకీయ పార్టీలపైన చర్యలు చేపట్టింది. ఈ 345 రాజకీయ పార్టీలు ఏంటంటే రాష్ట్రీయ పార్టీలు, అలాగనే జాతీయ పార్టీలు. అంటే రాష్ట్రీయ పార్టీలు, జాతీయ పార్టీలు రిజిస్టర్ చేసుకున్నప్పటికీ గుర్తింపు పొందని 345 రాజకీయ పార్టీలని ఎలక్షన్ కమిషన్ ఈసీ ఏం చేసింది, వీటిపైన చర్యలు తీసుకుంది. ఇది మనకు ఎన్ని పార్టీలు అనే విషయానిపైన మీకు క్వశ్చన్ అడగచ్చు. తర్వాత ప్రజెంట్ ఈసీ ఎవరు, జ్ఞానేష్ కుమార్. ఈ సందర్భంలో తెలుసుకోవాలి కాబట్టి జ్ఞానేష్ కుమార్. ప్రస్తుత ఈసీ ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్. ఈసీ ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేటటువంటి విషయాన్ని కానీ అడిగితే 1950 జనవరి 25న దీన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎన్ని రాజకీయ పార్టీలు, ఎలక్షన్ కమిషన్ ఎవరు, ఎలక్షన్ కమిషనర్ ఎవరు అనే ప్రశ్నలు అడిగడానికి అవకాశం. తర్వాత ఇంకొక వార్తల్లో ఉన్నటువంటి అంశం పూరి జగన్నాథ్ యాత్ర. పూరి జగన్నాథ్ యాత్ర ఇది నిన్నటి రోజున ప్రారంభమైంది. పూరి జగన్నాథ్ యాత్ర ఇది ఎక్కడ జరుపుకుంటారంటే ఒరిస్సాలో. మన క్లాస్లో కూడా చెప్పాము, కల్చర్ పైన ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి పూరి జగన్నాథ్ యాత్ర ఎక్కడ జరుపుకుంటారు అనేటువంటి విషయాన్ని అడిగి, పూరి జగన్నాథ్ యాత్ర ఒరిస్సాలో. సో పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఏమని పిలుస్తారు, వైట్ పగోడా. ఇది సివిల్స్లో కూడా అడగడం జరిగింది. వైట్ పగోడా. అలాగనే
బ్లాక్ పగోడా అంటే దేన్ని పిలుస్తారంటే కోనార్క్ సూర్య దేవాలయం. కోనార్క్ సూర్య దేవాలయాన్ని బ్లాక్ పగోడాని, పూరి జగన్నాథ ఆలయాన్ని వైట్ పగోడా అని పిలుస్తారు. ఇది బాగా మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ పూరి జగన్నాథ్, తర్వాత బాలభద్రుడు, సుభద్ర, ఈ 3 ఉత్సవ విగ్రహాలని ఊరేగింపుగా తీసుకెళ్తారు. పూరి జగన్నాథ్, బాలభద్రుడు, సుభద్ర అనేటటువంటి 3 ఉత్సవ విగ్రహాలని ఇక్కడ ఊరేగింపుగా తీసుకుంటారు. ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇది మాత్రమే. పూరి జగన్నాథ్ యాత్ర ఎక్కడ జరుపుతారంటే ఒరిస్సాలో. దీన్ని వైట్ పగోడా అని, అలాగనే బ్లాక్ పగోడా అంటే కోనార్క్ సూర్య దేవాలయం అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంకా మొన్న చెప్పాను నేను మీకు క్లాస్లో రజపర్బ అనేటటువంటి ఉత్సవాన్ని ఎక్కడ జరుపుకుంటారనే విషయాన్ని కూడా మొన్న క్లాస్లో చెప్పాను. ఇది ఒరిస్సా. అలాగనే అంబుబాచి మేళా ఎక్కడ జరుపుకుంటారనే విషయాన్ని కూడా మీకు చెప్పాను. ఇది అస్సాం, ఉత్తర భారతదేశ కుంభమేళాగా కూడా దీన్ని మనం చెప్పుకుంటున్నాం. కీర్ భవానీ మేళా ఇది ఎక్కడ జరుపుకుంటారు అంటే ఇది కూడా 2025లోనే ఇది కూడా జరిగింది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్. కీర్ భవానీ మేళా అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగనే భారతదేశంలో చార్ధామ్ అంటే 4 మూలలు. ఇది ఉత్తరం నార్త్, ఇదేమో వెస్ట్, ఇదేమో ఈస్ట్, ఇదేమో సౌత్. సో కాబట్టి ఇక్కడ నార్త్లో ఏమో బద్రీనాథ్, ఈస్ట్లో ఏమో పూరి జగన్నాథ్, అలాగనే సౌత్లో ఏమో రామేశ్వరం, అలాగనే వెస్ట్లో ఏమో ద్వారకా అంటే 4 మూలలు. భారతదేశ చారుధామ్ అని దీన్ని పిలుస్తాం. ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో దీని పరంగా మనకు పూరి జగన్నాథ యాత్రలో ఇంపార్టెంట్ ఏంటంటే వైట్ పగోడా, బ్లాక్ పగోడా కోనార్క్ దేవాలయం, రజపర్బ ఒరిస్సా, అంబుచి మేళా అస్సాం, కీర్ భవానీ మేళా జమ్మూ కాశ్మీర్ జరుపుకుంటారు. సో ఈ విషయాల్ని మన కల్చర్ పరంగా క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏక్రిసాట్ వారు వార్తల్లో ఇంకొక అంశం. ఏక్రిసాట్ మీరు వినేమని వింటారు. ఏక్రిసాట్ సో ఏక్రిసాట్ అనేటటువంటి అంశం పైన మనం తీసుకున్నట్లయితే ఏక్రిసాట్లో ఇటీవల పరిశోధనలు చేసి మనకి ఏం చేశారంటే ర్యాపిడ్ రాగి అనేటటువంటి విత్తనాన్ని కనుగొనడం జరిగింది. ఏక్రిసాట్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1972. దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటనేటటువంటి ప్రశ్న కూడా మీకు అడిగేదానికి అవకాశం ఉంది. ఇది వ్యవసాయ పరిశోధనలు చేయడం, నూతన వంగడాలను కనుగొనడం, అలాగనే మిల్లెట్స్ సంబంధించి ఇలాంటి విషయాలన్నీ కూడా ఇది పరిశోధన చేస్తుంది. దీనిపైన మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇటీవల కాలంలో ఎలాంటి వంగడాన్ని కనుగొన్నారంటే ర్యాపిడ్ రాగి. ఇది మనకి 60 రోజుల్లోనే పంట దిగుబడిని ఇస్తుంది, అధిక దిగుబడిని ఇస్తుంది. ఇది ఆహార భద్రత కోసం ఇది చర్యను చేపట్టాలనే విషయాన్ని కూడా